దశకంఠ దశగ్రీవ దశర్ముఖుడు, సురలోక అధినేత, అసరుల చక్రవర్తి, లంకాధిపతి ఈ రావణాసురుడు. ఏ నామము స్మరించిన ముల్లోకాలకు ముచ్చమటలు పట్టునో, ఏ నామము జపించిన అష్టదిక్పాలకులు అష్ట కష్టాలు పడుదురో, ఏ నామము తలచిన నరులు సురులు గజగజ వణికిపోవుదురో, అట్టి పరాక్రమములైన మమ్ములను తూచ్చులు నీచులు అలుపులు అదములు అని మా సోదరులను అవహేళన చేయుటయా? ఇప్పుడే మా గదాదండం చే శిరస్సుని 1000 ముక్కలు చేయుట. శబాష్ బేటా శబాష్, ఎంత అద్భుతంగా చెప్పావు డైలాగ్, అసలు తెలుసా? నానా నానా ఎన్ని రోజులు ఈ చిన్న ఊర్లో చిన్న చిన్న డ్రామాలు చేసుకుంటుంటావు చెప్పు? నీకున్న టాలెంట్కి హైదరాబాద్కి పోతే నలుగురికి తెలుస్తుంది నీ టాలెంట్. నువ్వు హైదరాబాద్కి వెళ్ళి కష్టపడితే మంచి యాక్టరో మంచి డైరెక్టరో తప్పకుండా అవుతావు. నా మాట విను, ఎల్లు, నువ్వు హైదరాబాద్కి వెళ్ళు. డ్రామాలు చేసుకునేవాడికి సినిమాలు ఎందుకు నానా? పైగా నీ ఆరోగ్యం కూడా బాగలేదు. ఈ పరిస్థితిలో వదిలేసి ఎలా వెళ్ళను? నాకేం కాలేదు, నేను బాగున్నా, నేను బాగానే ఉన్నా. ఇప్పుడు సాధించాల్సింది నువ్వు. ఎన్నో చూసినా ఎన్నో చేసినా నేను. నా లైఫ్ అయిపోయింది, ఇప్పుడు సాధించాల్సింది నువ్వు. నానా ఇగో ఈ పైసలు తీసుకో, వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి కష్టపడు. మంచి యాక్టరో మంచి డైరెక్టరో తప్పకుండా అవుతావు నువ్వు. ఎల్లు, గుర్తుపెట్టుకో, నువ్వు కష్టపడి మంచి డైరెక్టరో యాక్టరో అయ్యేదాకా తిరిగి రాకు. నువ్వు ఏదో సాధించేంత వరకు ఒక డైరెక్టరో యాక్టరో అయ్యేదాకా తిరిగి రాకు. అయిన తర్వాతనే నువ్వు నాకు కనబడు. సార్, ఆడిషన్కి ఎవరో వచ్చారు సార్. రమ్మను. 50 కోట్ల ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది. నీ దగ్గర ఉన్న వాళ్ళందరినీ మన దగ్గరికి పంపించేసాయి. అందరికీ అవకాశాలు ఇచ్చేద్దాం, సరేనా? ఓకే ఉంటా, నేను మళ్ళీ ఫోన్ చేస్తా ఉండు. రావయ్యా, కూర్చో. నమస్తే సార్. అబ్బబ్బబ్బబ్బా, ఏం కలుందయా నీ ముఖంలో? ఇది కదయ్యా ఇండస్ట్రీకి కావాల్సింది. హీరో రోల్ అయితే అయిపోయింది, బట్ సెకండ్ హీరో రోల్ అయితే అవకాశం ఉంది. ఫిక్స్ చేసుకోపో. పేమెంట్ డీటెయిల్స్ అన్ని నువ్వు సెట్లోకి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ప్రతిరోజు పేమెంట్ ఉంటుంది, ఓకేనా? సార్ నాకు పైసలు వద్దు, ఏమొద్దు సార్, అవకాశం ఇస్తే చాలు సార్. ఇది కదయా కావాల్సింది ఆర్టిస్ట్ దగ్గర, మేము అదే కోరుకుంటాం. సరే నీ డీటెయిల్స్ చెప్పు. సార్ నా పేరు దేవు కొడారి సార్, భూపాల్పల్లి నుంచి వచ్చాను సార్. నేను ఒక నటుని సార్. ఓకే నీ ఆర్టిస్ట్ కార్డు ఇవ్వు, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తా షూటింగ్ అయిపోయాక. ఆర్టిస్ట్ కార్డా అంటే సార్? ఏమి ఆర్టిస్ట్ కార్డు లేదా నీ దగ్గర? ఎవడయా నేను పంపించింది లోపలికి? బయట పంపి అతన్ని. సార్ ప్లీజ్ సార్, ఒక్క అవకాశం ఇవ్వండి సార్. సరే కూర్చో. చూస్తుంటే అమాయకంగా మంచోడ్లా కనిపిస్తున్నావు. ఆర్టిస్ట్ కార్డు కావాలంటే 50,000 కావాలి. 50,000 నా కాడ లేవు సార్. అదేంటయా 50,000 లేవా? నీ దగ్గర ఎంతున్నాయి? సార్ 10,000 ఉన్నాయి సార్. 10,000? సరేలే, మిగతా నేను చూసుకుంటా నీ కార్డు గురించి. ఓకేనా? అయిపోయావు, హీరో అయిపోయావు. పో. నా దేవుడు సార్, చాలా థ్యాంక్స్ సార్. మన సినిమాకి ప్రాణం పెట్టి యాక్టింగ్ చేస్తాను సార్, బాగా యాక్టింగ్ చేస్తాను సార్. అయిపోయావు, పో. నువ్వు వెళ్తావు ఇండస్ట్రీని. థ్యాంక్ యూ సార్. పో. స్వామి, ఇంత త్వరగా యాక్టర్ అవుతాను అనుకోలేదు. అంతా నీ దయ.
షూటింగ్ అని చెప్పారే, ఇంకా ఫోన్ చేయరేంటి? ఒకసారి మనమే ఫోన్ చేస్తా పోలే. The MTN number you are trying to call is currently switched off. స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? ఒకసారి మనమే స్టూడియో పోతే పోలా. రూమ్కి వస్తున్నారా? వస్తా అన్నా, ఇక్కడ స్టూడియో ఉండాలి కదన్నా? నేను మళ్ళీ ఫోన్ చేస్తారా? ఆగు, వాళ్ళు వారం రోజుల ముందే కాల్ చేశారు కదా బ్రో. అన్నా పైసలు కట్టినన్నా, సినిమాలో ఛాన్స్ ఇస్తానన్నారన్నా. అట్లా ఎట్లా ఇచ్చినావు బ్రో? చూస్తానికి అమాయకంగా ఉన్న ఊరి నుంచి వచ్చినావా? అవునన్నా. ఈ ఊర్లో బతకడం కష్టం బ్రో, నువ్వు ఊరు వెళ్ళిపో. అదేరా, మళ్ళీ కూడా బలయ్యిండు బకరా. ఛా, యాక్టర్ అవ్వకపోతే ఏంటి, డైరెక్టర్ నవ్వుతా. డైరెక్టర్ నై చూపిస్తా. సార్, మీ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యి మీ సినిమాకు వర్క్ చేద్దామనుకుంటున్నాను సార్. ఇప్పటికే నా దగ్గర పనిచేయడానికి చాలామంది ఉన్నారు. మాది ఇండిపెండెంట్ మూవీ, లిమిటెడ్ బడ్జెట్. సరే, నీ డీటెయిల్స్ అయితే ఇవ్వు. నెక్స్ట్ ప్రాజెక్ట్లు ఏమైనా ఉంటే చెప్తా. సార్, నా పేరు దేవ్ కొడారి సార్. మా నాన్నగారి పేరు రామ్మూర్తి కొడారి. మాది వరంగల్ పక్కన చిన్న గ్రామం సార్. నాదొక నిరుపేద కుటుంబం సార్. ఓకే, నాకు కూడా ఫ్రెషర్స్తో పనిచేస్తేనే ఇష్టం. అదే చెప్పింది వింటారు కదా. మాది ఇండిపెండెంట్ మూవీ. ఫీజు కొంచెం తక్కువ ఇస్తాం. బట్ నువ్వు 4 రోజులు చేసేసి వెళ్ళిపోతా అంటే మాత్రం కుదరదు. ఓకే సార్. ఓకే అంటే ఈ మూవీకే అవకాశం ఇస్తా. సరే సార్. ఓకేనా? రేయ్ సెంథిల్, సార్ వాడు ఇతను ఆ. ఏడీగా మన సినిమాకి పనిచేస్తాడు. ఆ, అతనికి సినిమా గురించి అంతా చెప్పేసి అతన్ని నువ్వు చూసుకోవాలి. సరే సార్ వాడు ఓకే? నా పాతకురే வாப்பா உட்காருப்பா. పా నీ రొంబ లక్కీప్పా. సారు వారు ఇంత త్వరగా యారికి అవకాశం ఇచ్చలేదు, నీదా మొదలు. పా నీ రొంబ లక్కీప్పా. పా సాప్టియా? ఆ? అదేపా కూడు తింటివే? లేదన్నా. వాప్పా కూడు తింటూ మాట్లాడదాం వాప్పా. సైలెన్స్, సైలెన్స్. యాక్టర్స్ రెడీ? రెడీ సార్. స్టార్ట్ కెమెరా. రోలింగ్ సార్. యాక్షన్. రోల్ 20, సీన్ 42A, టేక్ 1. ఆల్ ద బెస్ట్ టు దోస్తాన్ మూవీ.
బ్యాకప్. ఎస్, ఈ సీన్ నువ్వు చెయ్యి. సార్ నేనా? ఈ సీన్ నువ్వు డైరెక్ట్ చెయ్యి. నేనా? యా, కమ్. పోప్పా, స్వామి అవకాశం ఇచ్చినాడని పోయి చేయి పోప్పా. కూర్చో. సార్ వాడు కొద్దిగా మిమ్మల్ని ఒకటి లైట్స్ అడగొచ్చా? అట్టానన్నా? మీరెవరికి ఇంత తొందరగా అవకాశం ఇయ్యరు కదా, అట్లాంటిది ఇతగాడికి అవకాశం ఇచ్చారు, ఇప్పుడు సీన్ కూడా డైరెక్ట్ చేయమంటున్నారు, ఎందుకని? ముందు నేను కూడా వద్దనే అనుకున్నా. ఆ తర్వాత వాడు అతని గురించి చెప్పాడే, అప్పుడు అర్థమైంది వీడు మా గురుగారు కొడుకని. వీళ్ళ నాన్న ఓ పెద్ద డైరెక్టర్ కావాల్సింది. ఆయన ఆరోగ్యం బాగలేక అక్కడే ఆగిపోయాడు. ఆయన డైరెక్టర్ కాలేకపోయాడు. కనీసం ఆయన కొడుకునైనా సినిమాల్లో చూసుకుందామనేసి ఆయనదొక కల. ఒక శిష్యునిగా ఆయన కోరికను తీర్చడం నా బాధ్యత. రోల్ కెమెరా. యాక్టర్ అవ్వకపోతేనేం డైరెక్టర్ అవుతా. రోలింగ్. యాక్టర్స్ రెడీ, యాక్షన్. ఇంతకుముందు ఇచ్చినావు కదా ఎక్స్ప్రెషన్, ఇది షూటింగ్లో ఇట్లా చేయి, మళ్ళీ ఇప్పుడు చేసుకొని కన్వీనియంట్గా నీకు ఫ్రీగా ఎట్లా వస్తుంది అట్లా యాక్షన్ చేసుకుంటావు నువ్వు. ఇది దీంట్లో ఎట్లా చేయబెట్టినప్పుడు నేను ఒక డైలాగ్ చెప్పుకోవాలి. సాప్టియా అదే ఫోన్ చేస్తువే, ఓ రాప్పా ఫోన్ చేస్తాము. అది